ఎన్నో ఇండ్లు కూడా మునిగిపోవడం జరుగుతుంది వర్షాలు వస్తే. దానికోసం కూడా ఎన్నో కోట్లు వెచ్చించి మల్లికార్జున్ నగర్లో యూజీడీ కూడా నిర్మించడం జరుగుతుంది. అది కూడా అన్నగారు వచ్చి చూడడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి అన్నగారు మాకు ఇంత మంచి ఎమ్మెల్యేను అందించినందుకు మా పార్టీకి రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. అంతేకాదు మనము ఈ 2 నెలల్లోనే చూసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత బాగా పనిచేస్తుంది అనేది మీకు అందరికీ తెలిసిపోయే ఉంటుంది. అన్ని అలవి కాని హామీలను మనకు చెప్పడం జరిగింది. ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేసిర్రు, ఫ్రీ బస్ అని చెప్పేసి. ఆ బస్సులో అందరు కొట్టుకొని చూస్తున్నారు కదా, అందరు చూస్తూనే ఉన్నారు కదా. కాబట్టి మనకు పని చేసే గవర్నమెంట్ ఏదైనా ఉంది అంటే అది మన బీఆర్ఎస్ గవర్నమెంట్ మాత్రమే. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఓన్లీ మాటలు చెప్తుంది, హామీలు ఇస్తుంది, అంతవరకు మాత్రమే. పని చేసేది ఏదైనా ఉందంటే మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒకటే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఏ విధంగా అయితే కష్టపడి పని చేశారో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా మనము 17కి 17 సీట్లు మనం సాధించాలి. అంతేకాకుండా మన మల్కాజ్గిరి భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను. మీ అందరి సహకారం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. ఇప్పుడు అమీనుద్దీన్ గారు మౌలాల్ డివిజన్ వారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. यहाँ सही बात शाही नशीन पे तशरीफ फरमा मलकाजगिरी एमएलए मरी राजशेखर रेड्डी साहब, तमाम कॉरपोरेटर्स, साबिका कॉरपोरेटर, डिवीजन प्रेसिडेंट्स, महिला प्रेसिडेंट्स और तमाम हज़रात को बहुत बहुत मुबारकबाद, सलाम, अस्सलाम वालेकुम, नमस्कार। ये बात करने का मौका दिया, बहुत बहुत शुक्रिया। ये फर्स्ट मीटिंग है अपनी अपना जीत के बाद और तमाम हज़रात को बहुत बहुत मुबारकबाद। जो पूरी हर शख्स अन्ना के लिए अपने आप को एक कैंडिडेट समझ के मेहनत करे, अपने आप को कैंडिडेट समझ के मेहनत करके इतनी बड़ी अक्सरियत से जिताए, अन्ना को बहुत बहुत सबके लिए आज तमाम हज़रात अब आप और अपनी आवाज़ बनकर अन्ना असेंबली में ठहरे। और अब यहाँ पर जितने को भी एक को तकलीफ हुई तो पूरी फैमिली को तकलीफ है, वो ऐसा है। और तमाम एक साथ जुड़कर काम करना है, अन्ना को सपोर्ट करना है। और तमाम हज़रात जो हमारे कार्यकर्ता जो मौलाली के हैं तकरीबन सबको भी मुबारकबाद दे रहा हूँ। बहुत मेहनत करके अन्ना को जिताएं और हम पार्टी के साथ है और पार्टी के लिए ही काम करेंगे। एज ए मैं भी एक पोस्ट कराएगा अधिकार पे रह के मैं भी एक एक्स कारपोरेटर में मिसेस कारपोरेटर बने, मैं भी वही बोल रहा हूँ, मैं भी पार्टी का एक कार्यकर्ता हूँ, आपके जैसा मैं भी एक कार्यकर्ता हूँ। और कार्यकर्ता के एतबार से मैं सबको एक ही बात बोल रहा हूँ, अपन टीम बनकर आने वाले इलेक्शन में सबसे बेहतरीन रिजल्ट लाना है। और बीआरएस पार्टी के एमपी कोई भी रहंदो ఎవరైనా ఉండని మనం ఎట్టి పరిస్థితిలో మనం అందరం కలిసి గెలిపించుకుందాం अन्ना। धन्यवाद अन्ना। केटीआर साहब का और केसीआर साहब का बहुत बहुत शुक्रिया। हमारे को एक सिंप्लिसिटी की मिसाल, एक मिसाल कायम करने वाले एमएलए साहब को हमारे मलकाजगिरी को दिए, बहुत बहुत शुक्रिया अन्ना। और आगे भी आप तमाम हज़ार से मिलकर काम करेंगे, बहुत बहुत शुक्रिया। अस्सलाम वालेकुम। థ్యాంక్ యూ అమీనుద్దీన్ భాయ్, థ్యాంక్ యూ. హైయెస్ట్ ఓట్లు తెచ్చిన డివిజన్ నాయకుడు అమీనుద్దీన్ మౌలాలి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులు పరశురామరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. సభ అధ్యక్షుడు
రావుల అంజన గారు మరియు ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీసీ చైర్మన్ నందికంటి శ్రీధరణ గారు, మరి వేదిక పైన ఉన్న కార్పొరేటర్స్ మరియు సీనియర్ నాయకులందరికీ కూడా నమస్కారం చెప్తూ, ముఖ్యంగా ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే మన గౌరవ కేసీఆర్ గారు 15 సంవత్సరములు హరినిశ్చలు కష్టపడి తెలంగాణ తీసుకొచ్చిండు. అటువంటి తెలంగాణ తీసుకొచ్చి 10 సంవత్సరములు ముఖ్యమంత్రిగా ఉండి భారతదేశంలో మన తెలంగాణ పేరును ఒక పటంలో, భారతదేశం పటంలో ముందుంచిండు. చాలా మన అందరం గర్వించదగ్గ విషయం. ముఖ్యంగా మన కేసీఆర్ గారు చేసిన పని ఏంటంటే, ఒక టైంలో అశోక చక్రవర్తి ఉంటే చెట్లు నాటాడు, మళ్ళీ లేకుంటే మన కాకతీయులు ఉంటే చెరువులు నాటాడు, శ్రీకృష్ణదేవరాయలు ఉంటే గుళ్ళు నిర్మించాడు. ఏకకాలంగా మన మాజీ ముఖ్యమంత్రి గారు ఏకకాలంలో చేసిందంటే చాలా గొప్ప విషయం. అంతేకాకుండా 4.5 కోట్ల ప్రజలు, మన తెలంగాణ ప్రజలు 50 సంవత్సరాల నుంచి ఈ యొక్క తెలంగాణ కావాలని ఆకాంక్ష నెరవేరినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనమందరం కూడా 4.5 కోట్ల ప్రజలు మనందరం కూడా గౌరవించి ఒక మన పాఠ్యపుస్తకంలో కూడా ఒక పాఠ్యాంశం పెట్టవలసిందిగా కోరుచున్నాం. అంతేకాకుండా తెలంగాణ లేక ముందు తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తిని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు. మనకు స్వాతంత్ర్యం మహాత్మా గాంధీ గారు తీసుకొచ్చాడు. అతను ఎలా గౌరవిస్తున్నామో మన తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ను కూడా అదే విధంగా గౌరవించవలసిందిగా కోరుతున్నాం. ఇంకొకసారి ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మనందరం కూడా ప్రజలందరం కూడా కలిసి అతను ముఖ్యమంత్రి చేశాం. ఆ ముఖ్యమంత్రి హోదా మర్చిపోయి తెలంగాణ తీసుకొచ్చినటువంటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. ఇది తెలంగాణ రాకుంటే ఈయన ఎక్కడ ముఖ్యమంత్రి అయ్యేటోడు, ఎక్కడ ఉండేటోడు, ఎక్కడ ఏ రకం ఉండేటోడు, అది అర్థం చేసుకోవాలి. ఒక పెద్ద మనిషి ఒక ఇల్లు కట్టిండు అంటే ఆ ఇంట్లో మనందరం సంసారం చేసినప్పుడు పెద్ద మనిషిని కూడా గౌరవించాలి. ఇది చాలా ముఖ్య ఉద్దేశం. ఒక సీఎం ఉండి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ప్రగతి భవన్ గురించి మాట్లాడి, సెక్రటరియట్ గురించి మాట్లాడి, ఇప్పుడు గవర్నమెంట్ రాగానే పోయి ప్రగతి భవన్ నువ్వు సెక్రటరియట్లు నువ్వు మరి ఎందుకు ఇన్ని రోజులు నువ్వు ఇది చేసినావు? అటువంటిప్పుడు నువ్వు సపరేట్ సెక్రటరియట్ కట్టి చూపెట్టు, ప్రగతి భవన్ కట్టి చూపెట్టు, దమ్ముంటే అభివృద్ధి చేసి చూపెట్టు. మన తెలంగాణ వచ్చినాక ఐటీ ఎంత అభివృద్ధి చెందింది మనందరికీ కూడా తెలుసు. అటువంటిది ఇంత ఒక డెవలప్మెంట్ చేసినట్టు వ్యక్తిని పట్టుకొని బొంద పెడతాం చేస్తామంటే అది సంస్కృతి కాదు, ముఖ్యమంత్రికి తగిన అర్హత కాదు. అది ముఖ్యంగా ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో తెలంగాణతోటే వీళ్ళందరూ మంత్రులు అవుతారు. అదే ఆంధ్రప్రదేశ్ ఉంటే ఈయన ముఖ్యమంత్రి అయితోడా? అసలు ఎక్కడ ఉంటాడో కూడా తెలియనటువంటి వ్యక్తికి నీ ఒక ముఖ్యమంత్రి అవకాశం వచ్చిన తెలంగాణ వచ్చినాడు. అటువంటి వ్యక్తులు పట్టుకొని మాట్లాడడం బాగుండదు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే మన ప్రాజెక్టులు కట్టిండు. ఎంతసేపు ప్రాజెక్టులు ముఖ్యమంత్రి చేసి పరిపాలించమంటే ఎంతసేపు ఇది ప్రాబ్లం ఉంది అది ప్రాబ్లం ఉంది కాదు, పనిచేస్తే ఏమన్నా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంది. ఒక అటువంటి కాళేశ్వరం డ్యామ్ కట్టిందంటే చాలా గొప్ప విషయం. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మా ప్రింట్ మీడియా వాళ్ళకు ఒక కోరుకుంటున్నా, ఒక డ్యామ్ కట్టినప్పుడు ఒక 50 టీఎంసీల నీరు నింపినప్పుడు కింద చిన్న చిన్న ఎర్త్ కేకులు వస్తాయి. ఎర్త్ కేకులు వచ్చి కలిస్తే కూడా డ్యామ్ లోపం ఉంది ఆ లోపం ఉందంటే ఏ ముఖ్యమంత్రికి తెలియదు, భూమిలో ఉన్నది ఎవరికి తెలియదు. ఎంతసేపు నేను పరిపాలించమంటే చేసిన పనులను ఎత్తి చూపుకుంటా టైం అంతా కర్వా చేస్తుండు. మన 4.5 కోట్ల ప్రజలను కూడా ఇబ్బంది పెడుతుండు. చాలా ఇబ్బందికర విషయం. ఇంకో ముందు కూడా చెప్తున్నాం, నువ్వు ఏదైనా పని చేసి చూపెట్టు. చేసిన పని గురించి తప్పులెత్తుకోవడం అంటే అది పద్ధతి కాదు, సంస్కారం కాదు. ఒక పని చేస్తే ఇప్పుడు ఒక ఇంటికి పెద్ద ఉంటాడు, ఇల్లు కట్టి మంచి కట్టినాక నువ్వు చాతగాని కొడుకులు ఏదో తిడతాడు, మా ఇట్లా చేయాలి. ఆ పరిస్థితి రేవంత్ రెడ్డిది. ఎవరు కూడా మళ్ళీ తెలంగాణ ప్రజలు సాధించరు. నీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు నీ యొక్క పరిపాలన బాగా చేసి అభివృద్ధి పడంలో తీసుకపో, లేని పని చేయి. మన తెలంగాణ వచ్చినాక ఎటువంటి అభివృద్ధి చెందిందో మనకు తెలుసు, ఎన్ని ఎంప్లాయ్మెంట్ వచ్చిందో మనకు తెలుసు, తెలంగాణ ఐటీ సెక్టర్ ఎంతవరకు పోయిందో మనకు తెలుసు. ఇటువంటి వ్యక్తులను పట్టుకొని నువ్వు ఈ మాటలు అనడం భావ్యం కాదు. అసలు ఎవరు కూడా తెలంగాణ ప్రజలు ఎవరు కూడా సాధించడం లేదు ఈ యొక్క పరిపాలన. అంతేకాకుండా ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే
ఎప్పుడైనా కూడా చెట్టుకు పనులు ఉంటేనే రాళ్ళు కొడతారు. మన తెలంగాణ బాగు చేసినందుకు వాళ్ళు రాళ్ళు కొడుతున్నారు. లేకుండా ఆయన ఏ పొందలు ఉంటాడో ఎక్కడ ఉంటో తెలియదు. చేసిన వారి మీద పనులు కొడతారని మన పెద్దలు చెప్తారు. అదే సామెత నడుస్తుంది. అంతేకాకుండా మన మల్కాజ్గిరిపల్లికి ఒక విషయం చెప్పడం ఏంటంటే, మన అందరం కూడా కలిసి పట్టుదలతోటి మన ఎమ్మెల్యే గారిని ఎలా గెలిపించుకున్నామో అదేవిధంగా రాబోయే ఎలక్షన్ల మన ఎంపీని కూడా అట్లే గెలిపించుకుందాం. మళ్ళా అతి త్వరలోనే మన తెలంగాణ ప్రజలు విశ్వసించినటువంటి తెలంగాణ తీసుకొద్దాం, నిరూపిద్దాం. మనకు కావాల్సిందల్లా మన తెలంగాణ తీసుకొచ్చినాం. తెలంగాణ ఫలాలు మన అందరికి కూడా సమభాగాలు ఉండాలి. తీసుకొచ్చిన తెలంగాణను ఖరాబ్ చేస్తుంటే మనం ఎవరు కూడా ఓర్చుకోకూడదు, ఓర్చుకోపం. మన ముందున్నంత దేహతంతా ఒకటే. మళ్ళా వచ్చిన తెలంగాణ కాపాడుకోవాలి. ఎంత కష్టపడితే తెలంగాణ వచ్చిందో 15 సంవత్సరాల నుంచి కేసీఆర్ ఎంత కష్టపడ్డాడో మా దగ్గర నుండి మాకు తెలుసు. అటువంటి వ్యక్తిని పట్టుకొని తెలంగాణ వచ్చిందాం, తెలంగాణ ఇప్పుడు అనుభవిస్తూ మళ్ళా మా మీద రాళ్ళు కొడతారా? ఇది సమంజసం కాదు. ఎక్కడ కూడా 4.5 ప్రజలు తెలంగాణ ఒప్పుకుంటలేరు. ఏదో బై మిస్టేక్లను ఏదో మాయ మాటలు చెప్పి తెలంగాణ గద్దెక్కినాం. ఇక ముందు అటువంటి విషయాలు జరగనియరు. మీ ఆటలు కూడా సాగు. అనవసరంగా ఏదో మాకు ప్రభుత్వం వచ్చిందని రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఒప్పుకునే వాళ్ళు ఎవరు లేరు. మీ ముఖ్య సూచన ఏంటంటే, మీకు అవకాశం ఇచ్చినట్టు దాన్ని సద్వినియోగం చేసుకొని అందరినీ ఈక్వల్ గా ఒక నాయకుడు అన్నప్పుడు ప్రతిపక్షంలో కానీ వీళ్ళని కానీ చూసుకోవాలి. ఎంతసేపు తిట్టుకోవడము నీకు చాత కానివాడు తిడతాడు, చాత లేనివాడు ఎప్పుడైనా పని చేస్తాడు. చాతగా నీకు అభివృద్ధి చేయలేక తెలంగాణను పరిపాలించలేక తిట్ల పురాణం పెట్టుకొని ఆ సోషల్ మీడియాలో బొంద పెడతాము, అది పెడతాము, ఇది పెడతాం అంటే చాలా భావిస్తలేము. నిజంగా చెప్పాలంటే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. విజయ్ కుమార్ గారు మన మల్కాజ్గిరి సర్కిల్ మహిళా నాయకురాలు, వారిని మాట్లాడవలసిగా కోరుతా ఉన్నాం. 2 నిమిషాలు మాత్రమే అమ్మా. వేదిక ముందున్న బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ మరియు వేదిక నరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. సో మా ఇంటి చుట్టూ ఉన్న కాలనీ ప్రెసిడెంట్లందరూ కూడా, అమ్మ మన ఎమ్మెల్యే గారు వేరే డివిజన్లలో పనులు బాగా చేయిస్తున్నారు, మమ్మల్ని కూడా తీసుకెళ్లారా, మాకు కూడా పనులు చేయించరా అని అడిగారు. కానీ నాకు కొద్దిగా ఇంట్లో పని ఒత్తిడి కారణంగా నేను వెళ్ళలేకపోయాను. సార్ మీరు వెళ్ళండి, మన ఎమ్మెల్యే గారు బాగా పని చేయిస్తారని చెప్పాను. వాళ్ళు వెళ్తే అన్నారట, మీరు ఒక్కసారి వచ్చి నాకు గుర్తు చేయడం కాదు, నేను ఎన్నో పనులలో ఉంటాను, నేను మళ్ళీ మర్చిపోయినా కానీ మీరు మళ్ళీ ఒకసారి రావాలి, నాకు గుర్తు చేయాలి, మీ పనులు చేయిస్తానని చెప్పారట. కానీ దీన్ని బట్టి మనం అర్థం ఏమవుతుందంటే, మన ఎమ్మెల్యే గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి అని బాగా అర్థమైంది. ఇప్పటికే కొద్ది పీరియడ్లోనే ప్రతి డివిజన్లో కూడా పొద్దున్న లేస్తే తిరుగుతూ ఎట్లా పని చేయిస్తున్నారో బాగా మనకు అర్థమవుతుంది. అందుకే మనం ఎమ్మెల్యే గారిని ఎంత మెజార్టీతో గెలిపించుకున్నామో ఇదే విధంగా మళ్ళీ ఎంపీ నాయకుని కూడా అధిక మెజార్టీతో గెలిపించుకుందామని మీకు మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. అయూబ్ భాయ్ కొడుకు ఇబ్రాహిం వారిని దయచేసి మాట్లాడవలసిగా కోరుతా ఉన్నాం. అయూబ్ భాయ్ అయితే చాలా పరిగెత్తు పనిచేసేవాడు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, राष्ट्रगणना नायकत्वम। सबको सलाम। आज आत्म सम्मेलन में आए हुए हमारे सभी कार्यकर्ता को सलाम। ये मेरे को बात करने का मौका दिए, पार्टी के बड़ों को बहुत बहुत शुक्रिया, इस गरीब को इतना काबिल समझे। हमारे पास मल्काजगिरी के पार्टी के वर्कर बोलते हो कितने हार्ड वर्कर है अभी मालूम हो रहा। यही फुर्ती अपन एमपी इलेक्शन में बताएंगे। मौलाली में जो है सो हम ज़्यादा से ज़्यादा मेजॉरिटी में साहब को जीता है। हमारी ये रिक्वेस्ट है कि साहब हमारे मौलाली को एक नज़र ज़्यादा देखना बोल के। और जीतने के बाद मैं एक आपको वाकया बहुत बोलता हूँ। साहब से एक फैसिलिटी हमारे को क्या है बोले तो, एक 7 साल की बच्ची मेरे पास आई थी कि उसको गले में टॉन्सिल से ऑपरेशन करो बोल के बोले, तो उसके अम्मा बाबा रो लेते अपने पास आए। तो मैं क्या करा उन लोगों को साहब को बगैर बोले के सीधा अरुंधति हॉस्पिटल को लेके गया। अरुंधति को हॉस्पिटल को लेके जाके चेकअप करा के पूरा वहाँ के डॉक्टर्स को लेके जाके पूरा कराए, तो इनको ऑपरेशन की जरूरत नहीं है, इनको जो है सो दवाइयों से कम हो जाता बोलते हो। माँ बाप दिल से कितने की मेरे को दुआ दिए।
तो ऑपरेशन बच गया। आज जो लोग उनकी राजशेखर साहब की फोटो घर में लगा लिए, वो बच्ची से ऑपरेशन बच गया, जरूरत नहीं पड़ी, रुपया खर्चा भी नहीं हुआ। एक तो पहली बात उनका खर्चे से डर रहे, दूसरा बच्ची का गला काटते टॉन्सिल्स करते वो बल्कि वो दो चीज से डर रहे, एक पैसे से एक बच्ची के जिस्म से, दो चीज से डर रहे। तो मेरा बोलने का मतलब ये है साहब के जो हॉस्पिटल है उससे एक जनों से इतना फायदा हुआ, वहां पे दुंदीगल वाले कितने की जने फायदा उठा रहे उससे। अपने लोगों को पार्टी वर्कर को ये चीज का अवेयरनेस मैं देना चाह रहा हूँ कि हॉस्पिटल की फैसिलिटी अपन उठाना, ये हॉस्पिटल से जो है सो बहुत जनों को अपन सेव कर सकते, लेके जा सकते। और मैं तहे दिल से हमारे राजशेखर रेड्डी साहब का, पार्टी के तो हर काम उन्होंने हर चीज करते वो तो है, लेकिन जो दवाखाने के ताल्लुक से गरीबों की दुआ ले रहे, मैं उनकी दिल से दुआ दे रहा हूँ, श्री राजेश साहब को दिल से दुआ दे रहा हूँ। ये जो हॉस्पिटल की खिदमत उन्होंने दे रहे, अल्लाह उनको और मुकाम ऊंचा दुकाम दे, ज्यादा ज्यादा मुकाम दिए। बस मेरे को गरीब को ये मौका देने का, बात करने का मौका दिया सर राजशेखर रेड्डी साहब को बहुत बहुत शुक्रिया। जय तेलंगाना, जय तेलंगाना। థ్యాంక్ యూ ఇబ్రాహిం భాయ్, థ్యాంక్ యూ। ఇప్పుడు చంద్రశేఖర్ గారు వచ్చి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అల్వాల్ థ్యాంక్ యూ। జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు। నిజంగా ఈ రోజు మీటింగ్ చూస్తుంటే మా ఉద్యమకారులకు మంచి రోజులు వచ్చినట్టు అనిపిస్తుంది। మా అంజన్న తెలంగాణ ఉద్యమకారుడు అధ్యక్షత వహిస్తున్నటువంటి ఈ యొక్క సభకు నిజంగా ఆ రోజు తెలంగాణ పోరాటంలో ఏ విధంగా గులాబీ జెండా వేసుకొని గులాబీ కండు వేసుకొని మీ ఉద్యమాలు పరిగెత్తుకుంటూ వెళ్ళామో అదే ఉత్సాహం ఈ రోజు మాకు కనిపిస్తుంది। మా ఉద్యమకారులు కూడా మంచి రోజులు వచ్చాయని చెప్పేసి మీ సంకల్పం గుర్తుకుంటున్నాం। తెలంగాణ భాష కరెక్టా కాదా? జై తెలంగాణ। కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా। కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా। చీకట్లను తొలగించిన చిరుదీపం ఈ జెండా, అమరవీరులాశయాల ప్రతిరూపం ఈ జెండా। కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా। త్యాగాల తెలంగాణ అమరత్వం వడికట్టి, సమ్మక్క సారక్కల పౌరుషాన్ని నిలబెట్టి, సమ్మక్క సారక్కల పౌరుషాన్ని నిలబెట్టి, తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలిచాము, తుపాకీ తూటాలకు ఎదురొడ్డి నిలిచాము। వలసాధిపత్యాన్ని తెగ నరికిన తెగ మనదు, కోట గొంతులను ఏక చేసిందిన జెండా, కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా। దోషపడ్డ ఈ మట్టిలో గౌరవాన్ని పొందినం, తడియారిన బ్రతుకుల్లో తొలి పొత్తులు చూసినం, తడియారిన బ్రతుకుల్లో తొలి పొత్తులు చూసినం। నెర్రలు మారిన నేల బ్రతుకు చెలిమ తోడినం, నెర్రలు మారిన నేల బ్రతుకు చెలిమ తోడినం। బంగారు తెలంగాణ ఆటలోనే సాగుదాం, కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా। కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా। గాయపడ్డ ఈ వీణ తన కీర్తిని పలికింది, పచ్చటి పైరులతోటి ఈ నేల మురిసింది। గాయపడ్డ ఈ వీణ తన కీర్తిని పలికింది, పచ్చటి పైరులతోటి ఈ నేల మురిసింది। జగతిలోనే కేసీఆర్ జననేతై కనిపించగా, జగతిలోనే కేసీఆర్ జననేతై కనిపించగా, విశ్వం విను వీధుల్లో తెలంగాణ వెలుగుతుంది। గొంతులను ఏక చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా। కోట్ల గొంతులను ఏకం చేసిందిర జెండా, కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా। జై తెలంగాణ। థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న చంద్రశేఖర్ అన్న. ఇంకెవరైనా తప్పిపోయి కానీ మిస్ అయ్యి కానీ మాట్లాడనీయకపోరని కానీ ఎవరైనా ఉంటే దయచేసి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం.
సబితా మేడం గారు కార్పొరేటర్ గారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. రండి మేడం. ఏమన్నా అందరికి అవకాశాలు రావు, అవకాశాలు మీకు వస్తే ఇస్తానంటారు. పేరు పేరుకి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. అదేవిధంగా అందరూ బూస్ట్లో ఉన్నారు, మంచి పాటలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. వచ్చిన మనీతో పంచిపోయారు. ఆఫ్టర్ ఆల్ 1:30 అయిపోయింది. కాకపోతే అందరూ ఊపిలో ఉన్నారు కాబట్టి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మనం అందరూ వచ్చిన కార్యక్రమం మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందో మీకు తెలుసు. వచ్చింది కేటీఆర్ కాబట్టి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. దయచేసి అందరూ కూర్చోండి. నాయకత్వం అందరూ కూర్చోండి. జై తెలంగాణ, జై తెలంగాణ. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా సాధారణంగా ఆహ్వానిద్దాం, స్వాగతం చెప్పుదాం. అందరము చాలా డిసిప్లిన్ కార్యకర్తలుగా జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై తెలంగాణ. సైదుల హారతి కేసీఆర్ ఆ గులాబీ దళాంటి గుండె బలమే మన అన్న కేటీఆర్. జై రామన్న, జై జై రామన్న, జై జై రామన్న, జై జై రామన్న, జై రామన్న, జై జై రామన్న, జై రామన్న, జై రామన్న, జై కేటీఆర్, జై రామన్న, జై రామన్న, జై జై రామన్న, కేటీఆర్ కేటీఆర్
అరే అన్న ఒక్కసారి అందరు కూడా అందరు కూర్చోవలసిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి. దయచేసి మీరందరూ కూడా కూర్చుంటే ఇప్పుడు మన ముఖ్య అతిథి ఈ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడతారు. దయచేసి ఇది క్లియర్ చేయాలి. ఈ మీడియాలు తప్ప సెల్ ఫోన్లలో ఉండకూడదు. ప్లీజ్ దయచేసి మీరంతా క్లియర్ చేయరు. తమ్ముడు అందరూ ప్లీజ్ కూర్చోవాలా? బ్యాక్ సైడ్ మీడియా ఉండదు. అన్న దయచేసి మీరందరూ కూడా ఇంకా పోవాలి మనం ప్లీజ్ అన్న. దయచేసి మీరందరూ కూడా బ్యాక్ సైడ్ జరగండి. తమ్ముడు అందరు కూర్చుంటేనే అన్న కనపడతారు. జరగండి. అందరు బ్యాక్ సైడ్ జరగండి ప్లీజ్. అన్న మీరందరూ కూడా ఎంత పోవాలి. దయచేసి కొద్దిగా మీరందరు జరిగితే ఇప్పుడు వెనక వాళ్ళకి కనిపించేది ఇబ్బంది అవుతుంది. తమ్ముడు కొద్దిగా ప్లీజ్ క్లియర్ చేయండి. అన్న ప్లీజ్ మీరందరూ కూడా పోవాలన్న. ప్లీజ్ కూర్చోవాలన్న. అందరు కనపడతాడు మన ప్రేమగల నాయకుడు మన అన్న మన కేటీఆర్ అన్న అందరు కనపడతాడు. అన్న మీరు అందరూ ఎంత పోవాలి ప్లీజ్ అన్న. మనం ఎదురు చూస్తున్న నాయకుడు ప్రియతమ నాయకుడు మన బీఆర్ఎస్ పార్టీ అన్న ఒకరి మీద ఒకరు పడవద్దన్న ప్లీజ్. అందరు కూడా వెనుకకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇప్పుడు మన మాజీ గౌరవనీయులు నందికంటి శ్రీధర్ గారు మన మాజీ ఎంపీసీ చైర్మన్ గారు వారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి తమ్ముడు దయచేసి క్లియర్ చేయండి. మీరు క్లియర్ చేయండి ప్లీజ్. అలా చెప్పండి. అందరూ దయచేసి మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. బ్రదర్స్ మీరు అందరు వెళ్ళండి. అన్న మన గులాబీ జెండా శైలి ఈరోజు క్రమశిక్షణకు మారు. దయచేసి అన్న జరగండి. దయచేసి మీరందరూ జరగాలి. తమ్ముడు చెప్తే వినాలి. తమ్ముడు కొద్ది జరగండి. వెనక వాళ్ళు కూడా కనిపించాలి కదా. ఈరోజు మన ప్రియతమ నాయకులు మరి పెద్దలు కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదంతో మరి అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు మీటింగు. మరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు కార్పొరేటర్లు సీనియర్ బీఆర్ఎస్ నాయకులు మరి అలాగే ఉద్యమకారులు మరి ఇక్కడికి విచ్చేసిన కింద ఆశీస్సులైన కార్యకర్తలందరూ కూడా పేరు పేరున మా యొక్క నమస్కారాలు. మరి ఈరోజు మీ అందరి కృషితోటి 50,000 మెజార్టీతోటి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయడం జరిగింది. దీంట్లో మీ అందరూ కూడా మేమే ఎమ్మెల్యేము, మేమే అన్ని విధాలు గాని మీరందరూ ఇంటింటికి వెళ్లి ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని టీఆర్ఎస్ ప్రభుత్వంని మనం ప్రభుత్వం లేకపోయినా ఈ ఎమ్మెల్యే సీటు గెలిపించి మనమందరం కూడా ఒక గుణపాఠం నేర్పినాం. ఇక్కడ చాలా మంది నాయకులు కలలు కన్నారు ఏదో అయిపోతుందని. కానీ మీ అందరి కృషి, మీ అందరి యొక్క శ్రమతోటి ఈరోజు గెలవడం జరిగింది.
మరి మనము ఏ విధంగా అయితే పెద్దలు కేసీఆర్ గారికి ఈ ఎమ్మెల్యే సీట్ గెలిచి బహుమతికి ఇచ్చామో రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్ లో ప్రతి ఒక్కరం కూడా ఈ రోజు నుంచే కార్యాచరణ స్టార్ట్ చేసి మనం గడప గడపకు వెళ్లి మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చింది ఆ అమలు కాని వాగ్దానాలు అవన్నీ ఆచరణలో కావు. రేపు మళ్ళీ ఎంపీ ఇక్కడ మల్కాజ్గిరిలో మనం గెలిపించినట్టయితే ఢిల్లీలో మన తెలంగాణ వాణి వినిపిస్తామని అందరికీ చెప్పాల్సినది ఉంది. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే గారిని రాజశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అన్న ఒక్క మాట ప్లీజ్ అన్న, మీరు అందరు వెనకకు పోవాలన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇవాళ సభకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను మనకు సమయభావం ఉన్నందున. అదేవిధంగా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి సాదర ఆహ్వానము. మా ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినందుకు ధన్యవాదాలన్న. ఇక్కడికి వచ్చిన మా కార్పొరేటర్లకు, పెద్దలకు, లీడర్లకు, ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, నాయకులకు, ఉద్యమకారులకు పేరు పేరున అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకున్నాను. ఇవాళ నన్ను 50,000 ఓట్లతోటి ఇక్కడ గెలిపించిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ వెంబడి ఉండి మీకు ఏదైతే ఆశయంతో నన్ను గెలిపించుకున్నారో తప్పకుండా ఆశయ సాధనకు ముందుకు కదులుతానని మీకు తెలియజేసుకుంటున్నాను. మనము గత 2 నెలల్లో ఎన్నో ఛాలెంజెస్ ఎదుర్కొన్నాం. మనకు బెదిరింపు కాల్స్ వచ్చినాయి. బెదిరింపు కాల్స్ మన కార్పొరేటర్లకు మిడ్ నైట్ 12 గంటలకు వస్తాయి కూడా మనం భయపడకుండా సిపి గారి దగ్గర కూడా తీసుకొని పోయి మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అంటే I4C అనేది ఒక ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించిన ఒక సంస్థ, వాళ్ళకు కూడా మనము ఈ యొక్క కంప్లైంట్స్ ని ఎస్కలేట్ చేసి ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఇంకోసారి ఎవరైనా బెదిరిస్తే వాళ్ళని జైలుకు పంపించేదాకా ఊరుకోమని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటాను. అదే విధంగా ఇంకా మనకు జేఎల్ఎస్ నగర్ లో ఎప్పుడో మే జూన్ లో వాళ్ళకి నోటీసులు వస్తే అవి నట్టి పెట్టుకొని మన జనవరిలో వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎవరైతే మన పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి పనిచేసిండ్రో వాళ్ళకే ఇచ్చి వాళ్ళ ఇంటికి తాళాలు కూడా వేపించిండ్రన్న. ఆ తాళాలను కూడా పగిలా కొట్టించి వాళ్ళకి స్టే ఆర్డర్ తెప్పించి వాళ్ళని మళ్ళీ అదే ఇళ్లలో కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా నెరెడ్మెట్ లో మన స్ట్రీట్ వెండర్స్ కి వాళ్ళు స్ట్రీట్ వెండర్ ఉన్న పలంగా వాళ్ళ చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరూ మనకు ఓటేసినందుకు వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసి వాళ్ళ షాపులన్నీ ధ్వంసం చేస్తే వాళ్ళని కూడా 4 గంటలు కమిషనర్ ఆఫీస్ ముంగడ ధర్నా చేసి వాళ్ళకి మళ్ళీ ఆ తాళం చేయాలి ఇప్పించేదాకా అక్కడి నుంచి కదలకుండా పోరాటం కూడా చేయడం జరిగింది. ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్ని ఆటంకాలు ఎదుర్కొన్నా మీ పక్షాన నిలబడడానికి నేను కేటీఆర్ అన్న ఇక్కడ ఉన్న మన నాయకులందరూ కూడా నిలబడతారని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఒక మంచి ఒక సంస్కృతి ఉంది అన్న. చికెన్ షాప్ ఓనర్స్ ది ఒక అసోసియేషన్ ఉంది. వాళ్ళు ఎవ్రీ 500 మీటర్లకే ఒక చికెన్ షాప్ పెట్టుకోవాలని ఒక తీర్మానం చేసుకున్నారు. ఇంతలో కూడా ఒక కార్పొరేట్ శక్తులు వచ్చి వాళ్ళు కూడా మధ్యలో పెట్టుకుంటా అంటే రోడ్డు మీద బైఠాయించి వాళ్ళని కూడా ఆపినాం. అదేవిధంగా రామ్కి డంపింగ్ యార్డ్ ని మత్స్య పొలారంలో వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరుకి అక్కడ కూడా వెళ్లి ఆ కాలనీ వాళ్ళందరూ కూడా మరి ప్రొటెస్ట్ చేస్తే దానికి కూడా ప్రొటెస్ట్ ని అందరు కాలనీ వాళ్ళని ముందుకు తీసుకుపోయి వాళ్ళకు 2 ఎకరాలు వాళ్ళకి ఇస్తే 8 ఎకరాల కబ్జా పెట్టుకొని ఉండి అక్కడ చెత్తను అక్కడనే పారపోస్తూ నానా గందరగోళం సృష్టించిన సందర్భంలో వాళ్ళని కూడా ఇవాళ ఒక కింద చెత్త పడకుండా ఎత్తిపించేటట్టు కూడా చేసి ముందుకు తీసుకుపోతున్నామన్నా. ప్రతి ఒక్కటి ఇవాళ ఏ కాలనీ వాళ్ళు ఉంచినా వాళ్ళతో పాదయాత్ర చేస్తూ ఎక్కడ ప్రాబ్లం ఉంది అని వాళ్ళతోటే కాలనీ వాళ్ళని మా గౌరవ కార్పొరేటర్లని లీడర్లను వెంబడేసుకొని తిరిగి 4-5 కిలోమీటర్లు కూడా నడిచి అవన్నింటి కూడా సమస్యని పరిష్కరించడానికి మీ సహకారం కూడా కావాలన్నా. ఇవాళ ప్రభుత్వం మన లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మన ప్రజలకు సంబంధించిన పనులు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించడానికి మా యొక్క
ఇక్కడ లీడర్లు అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి మీ సహకారం కూడా అందించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ రైల్వేలకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. రైల్వే జనరల్ మేనేజర్ ని కూడా కలిసినాం. ఇవాళ గౌతమ్ నగర్ లో, వాజ్పేయి నగర్ లో త్వరగా వాటి పనులు కూడా పూర్తి చేస్తానని ఇవాళ హామీ ఇవ్వడం, రైల్వే అధికారులు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన చెరువులకు సంబంధించిన సమస్య కూడా ఉంది. ఆ చెరువులకు సంబంధించి కొందరు ఓనర్స్ వేసిన కేసులను కూడా వాళ్ళనందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ వాళ్ళందరినీ ముందుకు తీసుకెళ్లి ఒక కాంప్రమైజ్ ఫార్ములా వేయించి మురుగునీళ్లు ఆ చెరువులలో చేరకుండా కూడా చూస్తున్నామన్నా. అదేవిధంగా రిజర్వాయర్ కి సంబంధించి గౌతమ్ నగర్ లో రిజర్వాయర్ కి సంబంధించిన పనులను కూడా దానకిషోర్ గారిని కలవడం జరిగింది. మీరు అంతకుముందు శాంక్షన్ చేసిండ్రు, దాన్ని ఆపిండ్రు వాళ్ళు. మళ్ళీ కూడా దానకిషోర్ గారిని కలవడం జరిగింది. ఏ పనికైనా ముందుకు తీసుకుపోతానని మీ సమక్షంలో మా యొక్క మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను. ఇంకొకటి, రాబోయేది ఎన్నికల కాలం, మన లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చాలా అప్రమత్తంతో మనం వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనకు ఒక రాము యాదవ్ గారు, ఒక కార్పొరేటర్ మనకు ఒక వినతి పత్రం తీసుకొని వచ్చి మనకిస్తారు. ఆ వినతి పత్రం ఎమ్మెల్యేకి ఇస్తాడు. ఎమ్మెల్యే తీసుకెళ్లి ఎంపీకి ఇచ్చి రైల్వేలతోటి మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఇది పూర్తి చేయాలనేది మనం ఇది ఒక చైన్ సర్కిల్ ని విడగొట్టుకుంటే మనకే ఇబ్బంది. ఇంతకు ముందు ఎవరు ఉండే ఇక్కడ ఎంపీ రేవంత్ రెడ్డి ఉండే, ఒక్క రైల్వే బ్రిడ్జ్ అన్న ఇక్కడ తీసుకొచ్చిండ. కాబట్టి మీరందరూ ఆలోచించాలా. ఆలోచించి మనకు చాలా మంది చెప్తుండ్రు, అరే సెంట్రల్ లో మనకే పని ఉంటది. ఇప్పుడు మన అవసరాలు ఎవరో కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వస్తే వాళ్ళకు ఎవరు చెప్పాలి? మనకి ఇంతమంది ఇక్కడ నాయకులు ఉన్నారు కాబట్టి మనము కేసీఆర్ గారు ఎవరినైతే ఆశీర్వదించి పంపిస్తారో ఈ జెండా కింద ఎవరిని పంపించినా ఏ కులం ఏ మతం అని చూడకుండా గెలిపించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా సూచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్. ఇప్పుడు మన పెద్దలు ఈ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మరి మీరందరూ కూడా చాలా సేపటి నుంచి వారి గురించి ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు కేటీఆర్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. గౌరవనీయులు సోదరులు, మీ అందరూ ఎంతో అభిమానంతో దాదాపు 2-2.5 నెలల పాటు కష్టపడి మీరే అభ్యర్థి అన్నంతగా ప్రయత్నించి గెలిపించుకున్న మీ గౌరవ ఎమ్మెల్యే గారు, సోదరుడు మల్కాజ్గిరి శాసనసభ్యుడు సోదరుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు సోదరులు నందికంటి శ్రీధర్ గారు, మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గారు, గౌరవనీయులు వేదిక పైన ఆసీనులైన మన జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు సోదరి, స్థానిక కార్పొరేటర్ గారు సోదరి సునీత గారు, సోదరుడు రాము యాదవ్ గారు, అదేవిధంగా సోదరి చింతల విజయశాంతి గారు, మీనా గారు, సోదరి సబిత గారు, అదేవిధంగా వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన మాజీ కార్పొరేటర్లు నరసింహరావు గారు, ఇంకా ఇతర పెద్దలు పరశురామ్ రెడ్డి గారు, ఇంకా మన వేదిక పైన ఉన్న డివిజన్ అధ్యక్షులు, అదే మాదిరిగా రావుల అంజయ్య గారు, మన పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు, సోదరుడు మన మల్లారెడ్డి గారి కుమారుడు, యువ నాయకుడు, ఉత్సాహవంతుడు డాక్టర్ శ్యామకూర భద్రారెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైన ఆసీనులైన మరి నాయకులందరికీ ఎవరెవరి పేర్లైతే నేను చెప్పలేదో మీరందరూ మనసులోనే తిట్టుకోండి, బయట తిట్టకుండ్రి. అదేవిధంగా మీరు ముంగట కూర్చున్న వాళ్ళు కూడా ఎవ్వరు ఇంకా అన్నం తినలేదని ఇప్పుడే రాజశేఖర్ చెప్పిండు. నేను కూడా తినలేదు. తిన్నారా లేదా? తినలేదా? రాజశేఖర్ తిండి పెడుతున్నా లేదా? చక్కగా పెడతాడా? అయితే పర్వాలేదు. దీని తర్వాత భోజనం ఉంది కాబట్టి ఎక్కువసేపు ఏం మాట్లాడాలి, 5 నిమిషాలు. మీ అందరికి తెలుసు, హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో బ్రహ్మాండంగా ఇక్కడ ఉండే ప్రతి ఆడబిడ్డ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు ఆలోచనతో అభివృద్ధి జరగాలి అంటే కేసీఆర్ ఉండాలి, ఖచ్చితంగా గులాబీ జెండానే ఉండాలి అనే ఆలోచనతో జిహెచ్ఎంసీలో మొత్తంగా మనకే అవకాశం ఇచ్చినారు. ఒకటి మిస్ అయినాం, అది కూడా తప్పిదారి మిస్ అయినాం. ఆ గోషామహల్లో రాజాసింగ్ అంటూ ఒక్కడ దెబ్బన కొద్దిగా మిస్ అయింది, కానీ
లేకపోతే అది కూడా మొత్తంగా క్లీన్ స్వీప్ అయి హైదరాబాద్ లో ఎక్కడ కూడా వేరే జెండా కనబడని పరిస్థితి మన జరిగిన శాసనసభ ఎన్నికల్లో. కానీ బయట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మోసపు మాటలు, 420 హామీలు, 420 హామీలు ఏవైతున్నాయో, మీకు బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి మొత్తం జిల్లాల్లో ఉండే అమాయకులైన కొంతమంది ఆడబిడ్డలను అన్నదమ్ములని ఆగం చేసి మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినారు. గద్దెనెక్కి 60 రోజులు అయింది. ఈ 60 రోజుల్లోనే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో చర్చ జరుగుతా ఉన్నది. ఈ 60 రోజుల కంటే ముందు ప్రభుత్వం ఎట్లుండే, ముందు పరిస్థితి ఎట్లుండే, ఇవాళ ఎట్లా ఉన్నదో ప్రతి గ్రామంలో ఇలా చర్చ జరుగుతా ఉన్నది. రైతులు చూసుకుంటా ఉన్నారు ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు, అయ్యో ఎంత పని చేస్తే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారం 10 రోజుల లోపల మన ఫోన్లన్నీ టింగు టింగు మన మోగుతుండే, 7,600 కోట్ల రూపాయలు మన 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు పడుతుండే. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 60 రోజులైంది, 10,000 కాదు 15,000 ఇస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ 10,000కే దిక్కు లేదు అని చెప్పి రాష్ట్రంలోని రైతులందరూ బాధపడే పరిస్థితి. అదేవిధంగా కరెంటు కోతలు చాలు అయినాయి. మల్కాజ్గిరిలో కూడా చాలు అయినాయా? పోతుందా కరెంటు? పోతలేదా? పోతుందా? ఇక మళ్ళా కొనుకొచ్చుకోవాలి ఇన్వర్టర్లు, జనరేటర్లు. ఎందుకంటే ముందే చెప్పినాం మనం, కాంగ్రెస్ కావాలన్నా కరెంటు కావాలన్నా అని అడిగినాం, సిల్కకు చెప్పినట్టు చెప్పినాం. కానీ కొంతమంది విన్నారు, హైదరాబాద్ వాళ్ళు అయితే తిన్నారనుకో, బయట ఇన్లే. వినకపోతే ఏమైంది, ఇవాళ కరెంటు కూడా పోయే పరిస్థితి. గ్రామాలలో మళ్ళొక్కసారి ఇవాళ మోటార్లు కాలిపోవడు, ట్రాన్స్ఫార్మర్లు వేలిపోవడు. ఇంకెండకాలం కూడా రాలే, ఆల్రెడీ కరెంటు కష్టాలు చాలు అయినాయి. ఇక ఫ్రీ బస్ అని పెట్టిండ్రు ఒకటి. ఇక ఫ్రీ బస్ ఏమైతుందో నాకంటే బాగా మీకే తెలుసు, మీరే చూస్తున్నారు. ఆ బస్సు డ్రైవర్ ఎక్కే అందులోకెళ్ళి ఎక్కుతున్నారు, ఆ డోర్లకెళ్ళి, ఆ కిటికీలకెళ్ళి దుక్కుతున్నారు లోపల పోయి సీట్ల కోసం. ఎన్నడూ చూడలే మనం జీవితంలో ఇట్లాంటి దృశ్యాలు. మా ఆడబిడ్డలు ఒకరినొకరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటాను, అక్కడక్కడ చెప్పులతో కొట్టుకున్నారు. ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి నేనైతే చూడలేదు. ఒక దిక్కేమో ఆడబిడ్డలు గుద్దుకునే పరిస్థితి వచ్చింది, ఇంకో దిక్కు టికెట్ కొనుక్కున్న మొగోళ్ళు వాళ్ళు నిలబడి వాళ్ళు తిట్టుకునే పరిస్థితి వచ్చింది. బయటనేమో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు రెక్కాడితే గాని రెక్కాడనోళ్ళు వాళ్ళు తిట్టుకుంటా ఉన్నారు. మార్పు అని ఓటేసినాం, మా కొంపనే ముంచుకున్నాడు ఈయన అని చెప్పి ఆయన వాళ్ళు తిరుగుతా ఉన్నారు. నేను నిన్న కుత్బులాపూర్ నియోజకవర్గానికి పోయినా. షాపూర్ లో ఒక మార్కెట్ ఉంటే ఆ మార్కెట్ లకు పోయినా. ఒక పెద్ద మనిషి కలిసింది నాకు, సులోచనమ్మ అని. ఆమె ఒకటే చెప్పింది, కొడుక మేమైతే హైదరాబాద్ లో మంచిగా ఆలోచన చేసి ఓట్లు వేసినాం, ఊర్లలోనే మోసపోయినరు, తినే పల్లెంలా ఆయనతో మన్ను పోసుకున్నారని చెప్పి ఆ పెద్దమ్మ చెప్తుంటే ఇవాళ నాకు ఊర్లలో అనుకుంటున్న మాటలు కూడా నిజమే అనిపిస్తా ఉన్నది. పెద్ద మాటలు చెప్పిండ్రు, మేము ఇది చేస్తాం అది చేస్తాం, కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం, కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తే మేము 4,000 ఇస్తాం, ఆడబిడ్డలందరికీ నెలకు ప్రతి ఒక్క మహిళకు 2,500 ఇస్తాం అని చెప్పి నోటికొచ్చిన మాటలు చెప్పి మొన్న సెక్రటేరియట్ పోయి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు. ఎంత సిగ్గుచేటు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన అంటాడు అక్కడ పోయి, మేమేదో ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం, ఇక్కడ లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయంటున్నాడు. మరి ఆయన ఇదివరకు ఏం చేస్తున్నాడు నాకైతే తెలియదు. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీదకి వెళ్ళి తువ్వాల కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు లంక బిందెల కోసం. ఏడ తిరుగుతారు? పాడుబడ్డ కోటలల్లా, పాడుబడ్డ దేవాలయాలల్లా, పాడుబడ్డ గడిలల్లా అర్ధరాత్రి దొంగలు వాళ్ళే తిరుగుతారు. మరి ఈయన ఇదివరకు ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. పాత అలవాట్లు ఊతలేనట్టున్నాయి. ఇంకా లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన ఖాళీ కుండలున్నాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, సెక్రటేరియట్ లో లంకె బిందెలు ఉన్నాయి, సెక్రటేరియట్ లో కంప్యూటర్లు ఉంటాయి, సెక్రటేరియట్ లో పనిచేసే ఉద్యోగులు ఉంటారు, వాళ్ళతో చేయించుకునే తెలివి ఉంటే పని చేస్తారు, ప్రజలకు సేవ చేస్తారు. నేను తవ్వకపోయేందుకు వచ్చిన, దొబ్బుక తినేందుకు వచ్చిన, ఇవాళ నేను అనుకోకుండా ఇక్కడ వచ్చి పడ్డా, కాంతే గారెల బుట్టలు వచ్చి పడ్డా అన్నట్టు నువ్వు డైలాగులు కొడితే 100 రోజులు ఓపికగా చూస్తాం. నువ్వే అన్నావు, మేమనలే. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ అని నరికింది నువ్వే, మేమనలే. అదే విధంగా ఏం చెప్పినావు నువ్వు? అమ్మా ఆడబిడ్డలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిసెంబర్ బిల్లు కట్టకుండ్రి, జనవరి బిల్లు కట్టకుండ్రి, సోనియా గాంధీ కడతాదని నువ్వే చెప్పినావు, మేం చెప్పలే. అందరు చూస్తున్నారు ఇవాళ ఆడబిడ్డలు, 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఏమని? 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు రాష్ట్రంలో మొన్న ఓట్లేసిన వాళ్ళు
1,57,00,000 మంది అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నెలకు 2,500 ఇచ్చే కార్యక్రమం మహాలక్ష్మి అని ఎదురు చూస్తా ఉన్నారు. ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ అన్నావు, మళ్ళీ అందులో కూడా కటింగులు పెడతా అంటే ఊకునేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. రైతులు ఎదురు చూస్తున్నారు 2 లక్షల రుణమాఫీ ఎప్పుడైతుందని. మేము కూడా 100 రోజులు ఓపికగా ఉంటాం. మార్చి 17 నాడు 100 రోజులు నిండుతాయి. మార్చి 17 తర్వాత 100 రోజుల్లో నువ్వు ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి బొంద దవ్వుడు స్టార్ట్ చేస్తాం. తప్పకుండా బొందలోనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెడితే బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు గుండు సున్నా ఇచ్చింది. ఏమి ఇయ్యలేదు. ఒక ఆరోపీ లేదు, ఒక కొత్త రైలు లైన్ లేదు, ఏమి లేదు. కానీ ముఖ్యమంత్రి గారికి నోరు పెరుగుతలేదు, నోట్లకి మాట వస్తలేదు. ఎందుకు భయపడుతున్నావు? మోడీకి నీ చుట్టేమని ఆయన చేతులు ఉన్నదా? కేసులకు భయపడుతున్నావా? దేనికి భయపడుతున్నావు ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నా. బీజేపీ మీద మాట్లాడే దమ్ము లేదు కానీ ఇక్కడికి వచ్చి మాత్రం కేసీఆర్ గారి మీద నోటికొచ్చినట్టు ముఖ్యమంత్రి అనే మాట కూడా మర్చిపోయి నోటికొచ్చిన బూతులు తిడుతా ఉన్నాడు. మీరు చూస్తా ఉన్నారు. కేసీఆర్ గారి వయసు అంటే గౌరవం లేదు, తెలంగాణ తెచ్చిన నాయకుడానికి గౌరవం లేదు. 10 ఏళ్లు ముఖ్యమంత్రి, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి అనే విలువ కూడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడడం మాకు కూడా వస్తుంది, బూతులు మాకు కూడా వస్తాయి, తిట్టుడు మాకు కూడా వస్తుంది. అదేం పెద్ద ముచ్చట కాదు. కానీ ఇవాళ నువ్వు ముఖ్యమంత్రివి, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకో, ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టుకో. ఈ తిట్ల పురాణం బంద్ చేయి. నువ్వు బంద్ చేయకపోతే 100 రోజుల తర్వాత మేం తిట్టే తిట్లు మళ్ళా నువ్వు తట్టుకొని కూడా తట్టుకోలేవనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్ద పెద్ద మాటలు. అక్కడనేమో గుంపు మేస్త్రి గారేమో అట్లా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మల్కాజ్గిరిలో ఓడిపోయిన ఆయన ఉక్రోషంతో ఆయన కూడా బాగా బాధలు ఉన్నాడు. ఆయన కూయించుకున్నాడు, బాధపడుతున్నాడు. ఓడిపోయినాక తట్టుకోలేక కార్పొరేటర్లకు ఫోన్ చేసుడు, బెదిరించుడు, ఇవిగులో కొడతాం, అవిగులో కొడతాం. నేను మీకు మల్కాజ్గిరిలో ఉండే మా గులాబీ సైనికులకు, మల్కాజ్గిరిలో ఉండే సామాన్య ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీకు ఏ కష్టం వచ్చినా తప్పకుండా మా కార్పొరేటర్లు రాజశేఖర రెడ్డి గారు మేమందరం కూడా మీ దగ్గరికి ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తాం. ఒకవేళ అవసరం పడితే వీళ్ళ వేధింపులు ఎక్కువైతే మనకు 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కేసీఆర్ గారు కాకుండా. అదే విధంగా 27 మంది ఎమ్మెల్సీలు ఉన్నాం, 31 మంది జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీబీ చైర్మన్లు, మొత్తంగా కింది నుంచి మిద్దాకా ప్రజాప్రతినిధులు వేల సంఖ్యలో ఉన్నాం. మల్కాజ్గిరిలో మీకు ఎక్కడ ఎవరికి ఏ చిన్న నొక్కుబడ్డా, ఎవరి మీద వేధింపులైనా, ఎవరు బెదిరించినా మొత్తం దండు కట్టుకొని బస్ ఎక్కి మీ దగ్గరికే వస్తాం, అండగా నిలబడతామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భయపడవలసిన అవసరం లేదు. ఎవడో బెదిరిస్తుండని ఎవడో అధికారి ఎగురుతుండని వాళ్ళ ఇషారాల అనుగుణంగా డ్రామాలు చేస్తుండని భయపడకండి. ఎందుకంటే ఈ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కరికి ఇట్లా ఎగురుతారు, కొత్త పిచ్చగాని లెక్క కొద్ది ఎక్స్ట్రాలు చేస్తారు. పట్టించుకునే అవసరం లేదు. 3 నెలల తర్వాత 100 రోజులు నిండిన తర్వాత ప్రజల దగ్గరికి పోయే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ నాయకులకు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ప్రజలకు వీళ్ళు చేతగానోళ్ళని. మనం మంచి బంగారు పల్లెంలో పెట్టి అధికారాన్ని వీళ్ళ చేతికి అప్పచెప్పినాం, ఈ రాష్ట్రాన్ని వీళ్ళకి అప్పచెప్పినాం. బంగారు తునకలాగా తయారు చేసిన రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో భారతదేశంలోనే నెంబర్ 1 చేసి వీళ్ళ చేతుల్లో పెట్టినాం. పెడితే ఇవాళ శ్వేతపత్రాలని ఇంకోటని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇచ్చిన హామీలు ఎగబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే నేను ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకుంటా అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుమాలిన మాట ఉందా? గత 10 సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం సహకరించకపోయినా, ₹1 ఇవ్వకపోయినా కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇయ్యలేదా, షాదీ ముబారక్ ఇయ్యలేదా, కేసీఆర్ కిట్ ఇయ్యలేదా, రైతు బంధు ఇయ్యలేదా, 24 గంటల కరెంట్ ఇయ్యలేదా, 33 మెడికల్ కాలేజీలు పెట్టలేదా, అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల మాదిరిగా నడిపేయలేదా? ఇవాళ నువ్వు తప్పించుకునేందుకు కాకపోతే సిగ్గుమాలిన మాటలు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే మేమేదో చేస్తాం, మరి అదే ముక్క అసెంబ్లీ ఎన్నికల ముంగడెందుకు చెప్పలే? కేంద్రంలో కూడా గెలిస్తేనే చేస్తాం, లేకపోతే ఇవన్నీ డొల్ల మాటలే అనే మాట ఆనాడు ఎందుకు చెప్పలే? ఈ తప్పించుకునే మాటలను 100 రోజుల వరకు మేము కూడా ఓపికగా, ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్తున్నారు, తొందర పడకండి, కొత్త ప్రభుత్వం అని పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు.
మేము కూడా తొందరపడం. కానీ మేం తొందరపడం కానీ అట్లా అని చెప్పి మాటలు కూడా పడం. తప్పకుండా అవతల ఒక్క మాట అంటే దానికి ధీటుగా సమాధానం చెప్పే సత్తా మనకున్నది. అసెంబ్లీకి పోయేటప్పుడు కేసీఆర్ గారు పిలిచిండ్రు, రాజశేఖర్ ను నన్ను మన ఎమ్మెల్యేలందరినీ పిలిచిండ్రు. తొందరపడకండి, ఏమనకండి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి. ఇది మనం తెచ్చిన రాష్ట్రం, ఈ రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలి, మంచిగా చూసుకోవాలి, తొందరపడకండి, ఏమనకండి అని చెప్పినారు కేసీఆర్ గారు. మేము కూడా అట్లే పోయినాక మంచిగా మర్యాదగా ఉన్నాం. స్పీకర్ ఎలక్షన్ కు రమ్మన్నారు, ఏకగ్రీవం చేసేందుకు పోయి సంతకాలు కూడా పెట్టాం. కానీ తెల్లారి గవర్నర్ గారి ప్రసంగం అని పిలిచింది. గవర్నర్ గారి ప్రసంగం ఒక సామాన్య కాంగ్రెస్ కార్యకర్త ఎలక్షన్ రోజు మాట్లాడిన దానికంటే హీనంగా ఉండే. అందుకే విధి లేని పరిస్థితుల్లో ఎదురుదాడికి దిగినాం. వాళ్ళు ఒక మాట అంటే మేము కూడా సమాధానం చెప్పినాం. అసెంబ్లీ చూసిరా మీరంతా? చూసినరా? చూడలేదా? బాగానే సమాధానం చెప్పినామా? ఇంకా చెప్పేది ఉండేనా? ఒక్కటే మాట నేననేది, మరి కేసీఆర్ గారు తయారు చేసిన 2-3 సైనికులు మాట్లాడితేనే, 2-3 సైనికులు దాడి చేస్తేనే ఆయన పోయి చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి, నేను కుర్చే చదువుకోలేదు, ఇంకా ఏం చూసుకోలేదు, ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నారు ఇప్పుడే అని చెప్తున్నాడు. మరి కేసీఆర్ గారు అడుగు పెడితే అసెంబ్లీలో ఎట్లా ఉంటుందో ఈ ముఖ్యమంత్రి గారికి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఈ సంవత్సరం ఎన్నికల సంవత్సరం. పార్లమెంట్ ఎన్నికలు ఇదే సంవత్సరం ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు ఇదే సంవత్సరం ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు ఈ సంవత్సరమే ఉన్నాయి, సొసైటీ ఎలక్షన్లు ఈ సంవత్సరమే ఉన్నాయి, జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా ఇదే సంవత్సరం ఉన్నాయి. మనందరం కథనోత్సాహంతో, కొత్త ఉత్సాహంతో ఏదో జరిగిపోయిందనే బాధ అవసరం లేదు. అధికారంలో లేము, అది కూడా స్వల్ప తేడాతో కోల్పోయినాం. 1.85% తేడాతోనే అధికారాన్ని కోల్పోయినాం. కానీ హైదరాబాద్ లో మాత్రం ఎక్కడ చూసినా కార్పొరేటర్లైనా ఎమ్మెల్యేలైనా అందరూ మన వాళ్ళే ఉన్నారు. రేపు ఎంపీ కూడా మల్కాజ్గిరిలో మన వాళ్ళే గెలవాలా? నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మొన్న లాస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు పోటీ చేసినారు ఎంపీగా. 2019లో రాజశేఖర రెడ్డి పోటీ చేస్తే స్వల్ప తేడాతో 4-5 వేల ఓట్ల తేడాతోని ఓడిపోయిండు. 30 లక్షల ఓట్లుండే కాన్స్టిట్యున్సీలో 4-5 వేల ఓట్లు మనకొస్తే అయ్యే పోతుండే. కానీ ఆ రోజు కొంత అలసత్వం, అన్ని మనమే గెలిచినాం కదా ఏముందిలే అని కొద్దిగా లైట్ గా తీసుకున్నాం. ఈసారి అట్లా కాకుండా గట్టిగా కొట్లాడదాం. ఈసారి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే సోదరుడు చెప్పినట్టు అక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ గొంతు ఢిల్లీలో వినవడాలంటే కాంగ్రెస్ వాళ్ళతో బీజేపీలతో కాదు. ఏం చెప్పి గెలిచిండు రేవంత్ రెడ్డి లాస్ట్ టైం? ప్రశ్నించే గొంతు ఉండాలన్నాడు. ఏం ప్రశ్నించిండు? మల్కాజ్గిరిలో ఆరో బిల్ లేకపోతే ప్రశ్నించిండా? కంటోన్మెంట్ లో రక్షణ భూములు ఇవ్వకపోతే ప్రశ్నించిండా? మల్కాజ్గిరి పార్లమెంట్ లో కనీసం వరదలు వస్తే నాగోల్లో ఇంకా ఇక్కడ ఆనంద్ బాగులో కనీసం ఎందుకు ఇయ్యలే రూపాయి మోడీ గారు అని ప్రశ్నించిండా? ఎవరని ప్రశ్నించిండు? ఎక్కడ ప్రశ్నించిండు? అందుకే నేను అనేది, ఎన్నటికైనా కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు వాళ్ళ గొంతెల్లది. ఢిల్లీలో మాట్లాడాలంటే దమ్ముండది. ఎందుకంటే అవతల రాహుల్ గాంధీ యువతల మోడీ ఉంటే వాళ్ళని చూస్తే నోట్లకెళ్ళి మాట రాదు. అందుకే ఢిల్లీలో పార్లమెంట్ లో మళ్ళీ గర్జించాలంటే ఈ గులాబీ జెండానే గర్జించగలుగుతుంది తప్ప మిగతా వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే మనకు బాసులు ఇక్కడున్నారు, వాళ్ళ బాసులేమో ఢిల్లీలో గుజరాత్ లో ఉన్నారు. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది, ఢిల్లీలో కూడా మన గొంతు ఉండాలి. ఢిల్లీలో కూడా గులాబీ జెండా ఎగిరితేనే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే, తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షించే ఒక గులాబీ పతాకం అక్కడ ఎగిరితేనే మన ఎంపీలు పార్లమెంట్ లో ఉంటేనే మన రాష్ట్రానికి లాభం అవుతుంది, మనందరికీ మన ప్రజలకు లాభం అవుతుంది. దయచేసి రానున్న రోజుల్లో ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయని చెప్తా ఉన్నారు మల్కాజ్గిరికి. మరి మల్కాజ్గిరి పార్లమెంట్ మీద ఎవరు అభ్యర్థిగా వచ్చినా, కేసీఆర్ గారు ఎవరికి అవకాశం ఇచ్చినా అందరం ఎట్లయితే రాజశేఖర్ కోసం కష్టపడ్డామో అదే పద్ధతుల్లో మనమే అభ్యర్థి అన్నట్టుగా కలిసికట్టుగా కష్టపడదాం, కదం దొక్కుదాం. ఒక పార్లమెంట్ అభ్యర్థి ఇంటింటికి పోలేడు. అసెంబ్లీ అభ్యర్థి అన్నా ప్రతి డివిజన్ కి రాగలుగుతాడు. కానీ పార్లమెంట్ అభ్యర్థి ప్రతి డివిజన్ కి, ప్రతి గల్లీకి, ప్రతి కాలనీకి, ప్రతి బస్తీకి రాలేడు. అందుకే మనమే భుజానేసుకోవాలి జెండాను, మనమే భుజానేసుకోవాలి బాధ్యతను. మీ కష్టాల్లో మేము తోడుగా ఉంటాం. ఎన్నికల్లో మీరు కూడా అదే కథనోత్సాహాన్ని ప్రదర్శించి ప్రతి డివిజన్ లో మొన్నట్లయితే 50,000 ఓట్ల మెజారిటీ మల్కాజ్గిరిలో శాసనసభకి ఇచ్చిండ్రో, రేపు పార్లమెంట్ లో అంతకంటే ఒక ఓటు ఎక్కువనే తెచ్చే ప్రయత్నం మీరందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మరి ఇప్పటికే మీ అందరికి ఆకలి అవుతుంది కాబట్టి ఇంతకంటే ఎక్కువ ఓపికకు పరీక్ష పెట్టకుండా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.
Like, share, subscribe.